హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద టీడీపీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రచారాన్ని ముగించాల్సి ఉంది. ఇందులో భాగంగా టీడీపీ ఇప్పటికే భారీ ప్రచారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హైటెక్ సిటీ దగ్గరలో నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని కూడా నిర్వహించేందుకు సన్నద్ధం చేశారు. కాసేపట్లో ఈ బైక్ ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే నారా లోకేష్ బాబు ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది. కాసేపట్లో హైటెక్ సిటీకి చేరుకుంటారు. హైటెక్ సిటీ చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొండాపూర్, అదేవిధంగా మాదాపూర్ అన్ని ముఖ్యమైన డివిజన్లు అన్నింటిలో కూడా ఆయన పర్యటించడం జరుగుతుంది. బైక్ ర్యాలీ ద్వారా ఈ ప్రచారాన్ని మరీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహించాలని చెప్పేసి భావిస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఈ సాయంత్రం 5 గంటలకు ఎన్టీఆర్ ఘాట్లో ఈ కార్యక్రమాన్ని ముగించే అవకాశం ఉన్నది. అందులో భాగంగా ఎన్నికల ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్, బైక్ ర్యాలీకి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? మీరు ఏ విధంగా ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ బైక్ ర్యాలీ ద్వారా? ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల లోపల ప్రచారానికి చివరి రోజు. ఈరోజు ఇప్పుడు 10:30-11 గంటలకు ఇక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది. 150 డివిజన్లకు సంబంధించి 3 సెంటర్ల నుంచి హైటెక్ సిటీ ఒకటి, లోకేష్ బాబు గారి ఆధ్వర్యం లోపల, మల్కాజిగిరి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల, ఎల్బీ నగర్ నుంచి రమణ కృష్ణయ్య గారి ఆధ్వర్యం లోపల 3 ర్యాలీలు స్టార్ట్ అవుతున్నాయి. 150 డివిజన్ల నుంచి కూడా ప్రతి చోట 500 నుంచి 1000 మోటార్ సైకిల్ వరకు దాదాపు 1,00,000 మోటార్ సైకిల్ ఇవాళ హైదరాబాద్ లోపల ర్యాలీగా, తెలుగుదేశం పార్టీ ర్యాలీగా ఎన్నికల ప్రచారం లోపల పాల్గొంటున్నాయి. ఈ 1,00,000 మోటార్ సైకిల్ ర్యాలీ ఏ డివిజన్లో ఆ డివిజన్లో చేసుకుంటుండ్రు. మెయిన్ లీడర్షిప్ అంతా కూడా ర్యాలీగా ఏదైతే 4 గంటల వరకు ఎన్టీఆర్ ఘాట్కు చేరుకుంటారు. మొత్తం 150 నియోజకవర్గ డివిజన్లలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యం లోపల 1,00,000 మోటార్ సైకిళ్లతో ర్యాలీ జరుగుతుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారో ఆ బ్రహ్మరథం బట్టి రేపటి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటానికి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ దాదాపు 80 నుంచి 90 సీట్లు గెలిచే విధంగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని ఎలక్షన్ క్యాంపెయినింగ్ను కంక్లూడ్ ఏదైతే ఉన్నదో దాన్ని పెద్ద ఎత్తున ర్యాలీ ద్వారా కంక్లూడ్ చేయాలనే ఒక ఆలోచనతో చేసినాం. అది 4 గంటలకు ఎన్టీఆర్ ఘాట్లో కంప్లీట్ చేసేసి ఎన్టీఆర్ ఘాట్ నుంచి ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ప్రజలకు రేపు భవిష్యత్తులో కూడా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే ఈ హైదరాబాద్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామనేది కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాం. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది ఏదైతే ఉన్నదో తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోపటే మనం ఇవాళ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో నిలబడి చూసేట్టుంటే తెలంగాణకు సగం ఆదాయాన్ని ఇక్కడి నుంచి తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ చేసింది. ఇవాళ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. బ్రహ్మాండమైన మెజార్టీతోటి జిహెచ్ఎంసీ లోపల తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీని గెలిపించే విధంగా ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తారు. వారం రోజుల నుంచి లోకేష్ బాబు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు. అదేవిధంగా స్టార్ క్యాంపెయినర్లుగా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు అందరూ కూడా ఉన్నారు. ఎలా స్పందన వస్తుంది? జిహెచ్ఎంసీలో ఏ విధంగా ప్రచారం జరుగుతుంది? బ్రహ్మాండమైన స్పందన. నేను ఈ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడతా. ఎక్కడికి పోయినా మహిళలు హారతి బట్టి ఆహ్వానించే పరిస్థితి, తిలకం దిద్ది విజయం మీదే అని చెప్పి ఎక్కడికి పోయినా కూడా మంచి స్పందన. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 10 మంది అభ్యర్థులు కూడా గెలుస్తున్నారు. ఇక్కడ ఎటువంటి డోకా లేదు, మంచి మెజార్టీతో గెలుస్తున్నారు. మా నాయకుడు ఒక రాష్ట్రానికి, దేశానికి ఒక ఆదర్శవంతమైన హైటెక్ సిటీని నిర్మాణం, ఐటీ రంగ నిర్మాణం, అభివృద్ధి ధ్యేయంగా 9 సంవత్సరాల్లో సైబరాబాద్ నిర్మాణం, ఇటువంటి వాటి అన్నిట్లో కూడా చొరవ తీసుకొని లక్షలాది కుటుంబాల్లో వెలుగు నింపిన మహానాయకుడు. ఆ రోజు మరి ఈ ప్రాంతాల్లో అన్ని కొండలు, రోడ్లు వెడల్పు విషయంలో, స్టేడియంల విషయంలో, పార్కుల విషయంలో బ్రహ్మాండమైన అభివృద్ధి. ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, దేశంలో కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు అని చెప్పలేరు. దీన్ని మించిన అభివృద్ధి కూడా ఛాలెంజ్ చేసే మొగాడు ఇప్పటికీ ఎక్కడ కూడా మా కనుచూపుల్లో కూడా ఎక్కడ కనపట్లేదు. మా నాయకుడు ఈ తరానికే కాదు భావితరాలకు కూడా ఆదర్శంగా చేసి చూపించాడు. ఇదే ఆదర్శంగా మాకు కాన్స్టిట్యున్సీ శాసనసభ్యుడిగా ఇచ్చాడు. 80,000 సుమారుగా మెజార్టీ ప్రజలు ఇచ్చారు. ఇవాళ ప్రజల ఉత్సాహం చూస్తూ ఉంటే ఈ 80,000 మెజార్టీ దాటి చంద్రబాబు నాయుడు గారికి శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ 10 మంది కార్పొరేటర్లు, 2 పార్ట్ కార్పొరేటర్లు, 12 మంది కార్పొరేటర్లు గిఫ్ట్గా ఇవ్వడానికి
సిద్ధంగా ఉన్నారు. మీరు ఇవన్నీ చెప్తున్నారు కరెక్టే, కానీ సాధారణ ఎన్నికల్లో చూసుకుంటే టీడీపీకి దాదాపు 12 స్థానాలు హైదరాబాద్లో వచ్చాయి. అందులో 6 ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు కూడా ఓటేస్తే మళ్ళీ వారు కూడా అధికార పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పేసి సాధారణ ప్రజలు కావచ్చు, మీ అభిమానులు గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు సార్? దొంగలు, దగాకోరులు, అమ్ముడుపోయే నాయకులు, మా చెత్త అంతా పోయింది. మా పార్టీకి ఉన్నటువంటి నాశనమైన శక్తులు కొన్ని ఇక్కడ గెలవాలా, అక్కడ గెలవలేరు ఎదురికి. ఇక్కడ ప్రజాభిమానంతో గెలవాలా, ఏ రకంగా అమ్ముడుపోయారు అన్న సంగతి ప్రజానికవంతంగా చూస్తూ ఉంది. అది కూడా అతి తక్కువ సమయంలో 2-3 నెలల్లో సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఎలక్షన్లు పెట్టబోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆ స్థానాలన్నీ మళ్ళీ కైవసం చేసుకొని నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి టీడీపీ బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమన్న సంగతి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కార్పొరేటర్ల విషయానికి వచ్చారు. అమ్ముడుపోతారు, ఎక్కడ పోయినా ఓటేస్తారు. ఎక్కడ ఓటేస్తే ఏముంది, వాళ్ళు కూడా రేపు మాకు అమ్ముడుపోయేవారు కదా అనే ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరినో అట్టమెందుకు, నన్ను మీ చాలా ఛానళ్ళు ఫ్లాష్ న్యూస్లు ఇచ్చినాయి. గాంధీ గారు 1 గంటలో కండవ వేసుకోబోతా ఉన్నాడు. మరి ఇటువంటి విచిత్రమైన సంఘటనలు, పార్టీ కోసం పుట్టాం, కార్యకర్తగా పుట్టాం, 33 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేశాం. మా నాయకుడు శేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఇచ్చి, ఆయన సొంత కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చేసిన కాన్స్టిట్యున్సీ ఇస్తే ప్రజలు ఏ రకంగా ఆశీర్వదించారు. మేము ఇక్కడ పుట్టాం, ఇక్కడే పోతాం తప్పించి ఎటువంటి ఫిరాయింపుల్ని ప్రోత్సహించే ప్రసక్తి లేదు. అదిగాక మా అభ్యర్థులు కూడా ఎవరు కూడా పార్టీ మారే అభ్యర్థులకి ఎవరికి కూడా టికెట్లు ఇవ్వాల. ఒకవేళ పొరపాటున ఎవరైనా కూడా మారితే అది సభ్యత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు కనుక విప్పు జారీ చేస్తే ఇమీడియట్గా రద్దు అయిపోతుందన్న సంగతి కూడా అందరికీ కూడా తెలుసు. వీటన్నిటిని కూడా పద్ధతి తెలుసుకోకుండా వీళ్ళు పార్టీలు మారిపోతారనే ఏకైక ధ్యేయంతో మైండ్ గేమ్లు ఆడుతూ గెలవాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉంది. రౌడీలతో, చీటర్లతో ఫామ్ హౌస్లు కానీ, హోటల్స్ కానీ, గెస్ట్ హౌస్లు కానీ ప్రజలతో నింపుతూ ఉన్నారు. ఏ ఉద్దేశంతో నింపుతూ ఉన్నారు? అరాచకాలు సృష్టించాలనా, తెలుగు ప్రజల మీద దౌర్జన్యాలు చేయాలనా? దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఓకే. ఏది ఏమైనా కానీ టీడీపీ గెలిపే లక్ష్యంగా తాము పనిచేస్తామని, ప్రచారాన్ని కూడా చాలా ఉధృతం చేస్తాం, గెలిచే వరకే టికెట్ ఇచ్చామని చెప్పేసి గాంధీ గారు చెప్తున్నారు. ఓ టు స్టూడియో. Sudesh, thank you.